నమస్కారం మరియు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు సంవత్సరాలు 60 ఉంటాయి. మన తెలుగు సంవత్సరాలలో మొదటి సంవత్సరం శ్రీ ప్రభనామ సంవత్సరంలో ప్రారంభమై చివరిది అయిన శ్రీ అక్షయనామ సంవత్సరంతో ముగుస్తుంది. తెలుగు నెలలో 12 ఉంటాయి. తెలుగు నెలలో మొదటి మాసమైన చైత్ర మాసంతో తెలుగు నూతన సంవత్సరం ముగుస్తుంది. ఉగాది తెలుగు వారి సాంప్రదాయం. నూతన సంవత్సరాది చైత్ర శుద్ధ పాఠ్యం రోజులో వసంత ఋతువులు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించారని నమ్మకం. కొత్త జీవితానికి నాందిగా జరుపుకునే ఈ పండుగలోని 6 రుచుల ఉగాది పచ్చడి. పంచాంగ శ్రావణం అత్యంత విశిష్టమైనది. జీవితంలోని కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలని ఈ 6 రుచుల కలయిక మనకు సందేశాన్ని ఇస్తుంది. ఉగాది పండుగ ప్రధాన విశిష్టతలు: ఉగాది పచ్చడి, వేప పువ్వు చేదు బాధ, బెల్లం తీపి సంతోషం, చింతపండు పులుపు నేర్పు, ఉప్పు లవణం రుచి కోసం, మామిడికాయ వగరు ఆశ్చర్యం, కారం ఆగ్రహం. ఇవి షడ్రుచులు జీవితంలోని కష్ట సుఖాలను సూచిస్తాయి. పంచాంగ శ్రావణం నూతన సంవత్సరం ఫలితాలను, గ్రహస్థితులను, రాశి ఫలాలను మొదలైన వాటి గురించి తెలుసుకోవడానికి పంచాంగ శ్రావణం చేస్తారు. ఈ ఉగాది పండుగ రోజు ముందుగా ఇల్లు శుభ్రంగా చేస్తారు. కొత్త బట్టలు ధరించి సూర్యోదయం ముందు తలస్నానం చేస్తారు. మరియు ఇంటికి తోరణాలు కట్టడం, ఏటన ఉత్సాహంతో సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. సంవత్సరం పొడుగున మంచి జరగాలని, కష్టాలను ఎదురైన శక్తి కావాలని కోరుకుంటారు. 2025లో వచ్చిన తెలుగు సంవత్సరం పేరు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం. 2026లో వచ్చే తెలుగు సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఇది చైత్ర శుద్ధ పాఠ్యమి. అందరికీ Move the slide on the. Are you? Very good. Clap for them.